విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం ఆంధ్ర గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుందని నూతన భవనాన్ని నిర్మించాలని మెంటాడ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సబ్బవరపు రాజశేఖర్ ఇతర మండల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట భవనాన్ని నిర్మించడంతో పూర్తిగా పాడైందని, పిల్లలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. అలాగే పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు అధికంగా ఉన్నాయని, దీనివల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున త్వరితగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చాపార నారాయణరావు, పొట్టా షేక్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా జనసైనికులు చెప్పగా దీన్ని వీక్షించడానికి మేము సందర్శించడానికి వచ్చాం. రాగానే ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. వర్షం పడితే పిల్లలు అంగన్వాడీ కేంద్రం రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు ఊరికి దూరంగా ఉండడం వల్ల పిల్లలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు 20 సంవత్సరాలు అవడం వల్ల ఈ బిల్డింగు ముక్కలు ఎప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోవడం జరుగుతుందండి. ఇక్కడ తల్లిదండ్రులు పనిచేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలను ఉదయం 9 గంటలు తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. సాయంకాలం 4 గంటల వరకు పిల్లలు ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది కూడా చెప్తుంది ఏంటంటే ఈ చుట్టుపక్కల మొక్కలు ఇవన్నీ బాగా పెరిగిపోవడం వల్ల విషపూరితమైన దోమల వల్ల పిల్లలకి ఆరోగ్యానికి హానికరిగే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీని పట్ల గత ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఇందులో భాగంగా మేము కూడా ఈ బిల్డింగ్ పరిశీలించడం జరిగింది. మా రాజశేఖర్ ఆదేశాల మేరకు బిల్డింగ్ లోపలైతే వర్షాల కారణం అకాల వర్షాలు ఏమైనా భారీగా కురిస్తే పిల్లలకు ప్రమాదం సావత్తు కూడా ఎక్కువగా ఉంది. దాన్ని కూడా అధికారులు దృష్టి తీసుకొని ఈ బిల్డింగ్ని వేగంగా దీన్ని మార్చడమైనా కొత్త బిల్డింగ్ని ఎక్కడైనా నిర్మించడానికి అవకాశం కల్పిస్తే పిల్లలకు ప్రాణాలని మనం రక్షించే వాళ్ళు అవుతామని మా జన సైనికుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ సమస్యని వీలైనంత వేగంగా 2-3 నెలల్లో ఏదో పరిగణలోకి తీసుకొస్తారని మా జన సైనికులకి తెలిసిన వెంటనే దీని మీద మా రాజశేఖర్ గారిని నేర్చుకుని వచ్చాం. ఈ సమస్య పైన వేగంగా అధికారులు స్పందిస్తారని తెలియజేస్తాను. మన అంగన్వాడీ సెంటర్కి అయితే పిల్లలు రావడం అయితే జరుగుతుంది. ఇష్టపూర్వకంగా వస్తున్నారు అందరు పిల్లలు కూడా. కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలు ఉండడానికి ఎటువంటి వసతులు కూడా లేవు. వాళ్ళు అంటే ఇప్పుడు చుట్టూ మన రాజశేఖర్ చెప్పినట్టు చుట్టూ మొక్కల వల్ల విషపూరితమైన దోమలు అలాగే పాములు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల పిల్లలకి ప్రమాదవశాత్తు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఎంత త్వరగా అయితే మనం ఇది ఒక ఊర్లో లేదా మన గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయండి. ఆ ఊరు బయట అంటే ఊరు అవుట్ కాకుండా ఊరి సెంటర్లో ఎక్కడైనా దీన్ని పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆంధ్ర పంచాయతీ అండి, ఆంధ్ర గ్రామం, సాలూరు నియోజకవర్గం. ఇదే అంగన్వాడీ సమస్య అండి. అంగన్వాడీ కేంద్రం ఇది గత 25 సంవత్సరం అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి. ఈ బిల్డింగు శిల వ్యవస్థకి కారణమైంది 25 సంవత్సరాలు అవడం వల్ల. చుట్టూ ఉదయం 10 మంది తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ పిల్లల్ని పెట్టి బయట పనులకు వెళ్తుంటారు. ఈ శిల వ్యవస్థలో